హాయ్! దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 'నీ తనుకై' ఎపిసోడ్ నంబర్ 35. కళ్యాణ్, మైథిలి కేక్‌తో కొట్టుకుంటూ ఉంటారు కదా! స్టోరీ అక్కడి నుంచి కంటిన్యూషన్. అలా ఇద్దరు కేక్‌తో కొట్టుకుంటూ ఒంటి నిండా, బట్టల నిండా కేక్ పూసుకుంటారు. చివరికి కళ్యాణ్ మైథిలిని గట్టిగా పట్టుకొని తన మొహం నిండా కేక్ పులిమి వదిలేస్తాడు. మైథిలి అదంతా చూసుకొని ఏడుపు మొహం పెట్టుకుంటూ, "దొంగ సచ్చినోడా! పుట్టినరోజు చేస్తానని చెప్పి నా అవతారాన్ని ఇలా చేసావేమిట్రా" అని తిడుతుంది. బాస్‌ని పట్టుకొని "దొంగ సచ్చినోడా అంటావా" అని దగ్గరికొస్తుండగానే ఉన్న కేక్ అంతా తీసి కళ్యాణ్ నెత్తి మీద గుమ్మరిస్తుంది. తల నిండా నిండిపోయిన కేక్‌తో కనిపిస్తుంటాడు కళ్యాణ్. మైథిలి కళ్యాణ్‌ని అలా చూసి బాగా నవ్వుతూ, "బాగా చేశాను కదా! లేకపోతే నాతోనే ఆటలా" అంటుంది. "ఇవాళ నా చేతిలో అయిపోయావు ఎనిమి" అంటూ మైథిలి వెంట పడుతుంటాడు. మైథిలి నవ్వుతూ కళ్యాణ్‌కి అందకుండా ఆ రూమంతా పరిగెత్తుతుంటుంది. "నాకు దొరక్కుండా ఎంతసేపు పరిగెత్తుతావు" అంటూ మైథిలి వెంట పడుతుంటాడు. కొన్ని నిమిషాలకి కళ్యాణ్ మైథిలిని వెనుక నుంచి గట్టిగా పట్టుకొని, "ఇప్పుడెలా పరిగెత్తుతావు ఎనిమి" అని అడుగుతాడు. పరిగెత్తి అప్పటికే అలసిపోయిన మైథిలి ఆయాసపడుతూ, "ప్లీజ్ కళ్యాణ్, నన్నొదులు" అంటుంది. "వదలటానికి కాదు నిన్ను పట్టుకుంది" అని తనని బలవంతంగా వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్ళి తనని పట్టుకొని షవర్ కింద నిలబడతాడు. ఇద్దరూ ఆ షవర్ కింద తడుస్తుంటారు. ఆ వాటర్‌కి వాళ్ళ మీదున్న కేక్ అంతా పోతుంటుంది. కళ్యాణ్ తన్ని హగ్ చేసుకున్నట్టుగా దగ్గరగా పట్టుకొని షవర్‌లో తడుస్తూ, "బాగుంది కదా మన స్నానం" అంటాడు. "పోరా, నాకేమీ బాగలేదు, నన్ను వదులు" అని విడిపించుకొని వెళ్ళబోతుంటే, తనని దగ్గరికి గుంజుకొని తన మొహాన్ని చేతిలోకి తీసుకొని తన పెదవుల వైపు ఆశగా చూస్తూ, "ఈ తడిసిన బట్టల్లో ఎంత ముద్దొస్తున్నావెనిమి" అంటాడు. ఆ షవర్ బాత్‌లో మైథిలి కళ్యాణ్‌ని అంత దగ్గరగా చూస్తుంటే తనకి కూడా శరీరంలో వేడి పుడుతున్న భావన కలుగుతూ ట్రాన్స్‌గా చూస్తుంటుంది. కళ్యాణ్ తను ఇంకా దగ్గరికి హత్తుకొని పెదవుల వైపు చూస్తూ, "నా మొదటి కోరిక ఇప్పుడే తీర్చుకోనా" అంటాడు. ఆ మాట వినగానే కంట్రోల్ తప్పబోతున్న తను ఒక్కసారిగా తేరుకొని కళ్యాణ్‌ని బలవంతంగా వెనక్కి నెడుతుంది. కళ్యాణ్ ఆ ఫోర్స్‌కి వెళ్ళి వెనుకగా ఉన్న గోడకు వెళ్ళి హత్తుకుంటాడు. "కాసేపట్లో నన్ను బలహీనురాలిని చేయబోయావు కదరా! వామ్మో! నా ఒంటి మీద నీ స్పర్శని అస్సలు పడనివ్వకూడదు" అని వెళ్ళబోతుంటే కళ్యాణ్ నవ్వి, "ఓ ఎనిమి" అంటూ తన్ని పట్టుకుంటాడు. అలా పట్టుకున్నందుకు మైథిలి కోపంగా చూస్తుంటే, ముందుకు వేలాడుతూ పడుతున్న తన తడిచిన హెయిర్‌ని తన చెవి వెనక పెడుతూ, "నేను బయటికి వెళ్తానులే. నువ్వు స్నానం చేసి వచ్చెయి. తర్వాత నేను చేస్తాను" అని వాష్‌రూమ్ నుంచి వెళ్ళిపోతాడు. ఉఫ్! అని అనుకొని మైథిలి స్నానం చేస్తుంటుంది. కళ్యాణ్ బయటకొచ్చి చిందరవందరైన రూమ్‌ని చూస్తుండగా, "నా లగేజ్ బ్యాగ్‌లో బట్టలుంటాయి. కొంచెం ఇవ్వవా కళ్యాణ్" అని వినపడుతుంది. "అలాగే ఎనిమి" అంటూ మైథిలి లగేజ్ బ్యాగ్‌లో నుంచి శారీ తీసి వాష్‌రూమ్ డోర్ దగ్గరకొచ్చి, "ఇవిగో ఎనిమి నీ బట్టలు తీసుకో" అంటాడు. మైథిలి కొంచెం డోర్ తీసి బట్టలందుకొని తిరిగి టక్కున డోర్ వేసి బోల్ట్ పెట్టుకుంటుంది. తను డోర్ వేసిన విధానానికి నవ్వుకుంటాడు. కొద్దిసేపటికి మైథిలి చలికి వణుకుతూ తల తుడుచుకుంటూ వాష్‌రూమ్ నుంచి బయటకొచ్చేసరికి కళ్యాణ్ అప్పటికే రూమ్ క్లీన్ చేయిస్తాడు. మైథిలి క్లీన్‌గా ఉన్న రూమ్ చూస్తూ, "ఇంకా నయం, ఈ రూమ్‌ను కూడా నాతో క్లీన్ చేయించలేదు" అనుకుంటూ కళ్యాణ్ వైపు చూస్తుంది. కళ్యాణ్ బ్యాగ్‌లోంచి టవల్ తీసుకొని భుజం మీద వేసుకొని ఇటువైపు తిరిగేసరికి మైథిలి తడి జుట్టు తుడుచుకుంటూ బ్యాక్ సైడ్‌గా నిలబడి కనిపిస్తుంటుంది. శారీలో ఫ్రెష్‌గా తడి జుట్టుతో అందంగా ఉన్న మైథిలిని కింది నుంచి పై వరకు కొంటెగా చూస్తుంటాడు మన రొమాంటిక్ హీరో. మైథిలి కళ్యాణ్ చూపుల్ని గమనించకుండా తల తుడుచుకుంటూ ఉంటుంది. తన శరీరంపై అక్కడక్కడ నిలిచిపోయిన నీటి బిందువులు తన శరీర అందాన్ని పెంచుతుంటే, ఆ అందాల్ని చూస్తున్న కళ్యాణ్‌లో కూడా కోరికల సెగ పెరుగుతుంటుంది. తనని అలాగే చూస్తూ నిదానంగా తన వెనుకగా వచ్చి నడుము మడతలలో నిలిచిపోయిన నీటి బిందువులను చూస్తూ చెయ్యిని నిదానంగా తన నడుము మీదకి పోనిచ్చి సున్నితంగా ప్రెస్ చేస్తాడు. చలితో వణుకుతున్న మైథిలి కళ్యాణ్ వెచ్చని చెయ్యి తన నడుము మడతల మీద పడగానే తన నరాల జిమ్ముతో మైమర్చిపోతూ పరవశంగా కళ్ళు మూసుకుంటుంది. కళ్యాణ్ అంతటితో ఆగకుండా తన వెంట్రుకల సందులో నుంచి మెడ మీద నిలిచిపోయిన నీటి బిందులను
చిలిపిగా చూస్తూ నిదానంగా ఆ వెంట్రుకలను తొలగించి వెచ్చని పెదవులతో ఆ నీటి బిందులను స్పర్శిస్తాడు. ఆ పెదవుల స్పర్శతో మైథిలి పూర్తిగా బలహీనరాలు అవ్వబోతుండగా మళ్ళీ తనకు తానుగా గట్టిగా తమాయించుకొని నడుము మీదున్న కళ్యాణ్ చేతులు విసిరిగా తీసి దూరం జరిగి కళ్యాణ్‌ని కోపంగా చూస్తూ "నన్ను తాకావంటే చంపేస్తాను" అంటూ వేలు చూపిస్తుంది. తన కోపాన్ని చూసి కళ్యాణ్ నవ్వుతూ తనకు దగ్గరగా వచ్చి "కోపంలో కూడా భలే అందంగా ఉన్నావు యెన్మి. నీ అందాలన్నీ ఈరోజు నా సొంతం కాబోతున్నాయి. స్నానం చేసి వస్తాను. నా 3 కోరికలు తీర్చడానికి రెడీగా ఉండు" అని చెప్పి వాష్‌రూమ్‌లోకి వెళ్తాడు. మైథిలి కోపంగా చూస్తూ తన హ్యాండ్ బ్యాగ్ దగ్గరికి వచ్చి బ్యాగ్‌లో నుంచి పెప్పర్ స్ప్రే బయటికి తీసి చూస్తూ ఎప్పుడైనా ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తావని నన్ను జాగ్రత్త చేసుకోవడం కోసం పెప్పర్ స్ప్రే బ్యాగ్‌లో పెట్టుకొని తిరుగుతున్నాను. ఈసారి నా ఒంటి మీద చెయ్యి వెయ్యాలి. ఈ స్ప్రేని నీ కళ్ళ మీద యూజ్ చేసి కళ్ళ మంటలతో చచ్చేటట్టుగా చేస్తాను అని అనుకొని దాన్ని పక్కకు పెట్టి వెళ్తూ విండోల నుంచి బయటికి చూస్తుంది. విండోల నుంచి ఊటీ అందాలు అద్భుతంగా కనిపిస్తుంటాయి. ఆ హోటల్ పచ్చని చెట్ల మధ్యలో ఒక కొండ మీద ఉందని అర్థమవుతుంది. వంపులు తిరిగిన కొండ మధ్యలో స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తున్న చిన్న సెలయేరు. దాని చుట్టూ అందమైన చెట్లు. వాటితో పాటు పున్నమి చంద్రుడి వెలుగులు. ఆ సెలయేరు నీటి మీద పడి ఆ ప్రదేశంలో ఎంతో ఆహ్లాదకరంగా అద్భుతంగా కనిపిస్తుంటుంది. మైథిలి విండోలో నుంచి ఆ ప్రదేశాన్ని చూడగానే కళ్ళు ఆనందంతో మెరుస్తూ బ్యూటిఫుల్ అని అనుకొని అదే ఆనందంతో రూమ్లో నుంచి బయటకు వచ్చి హోటల్ బయటకు వెళ్ళి ఆ ప్రదేశానికి చేరుకుంటుంది. ఇప్పుడు మైథిలికి దగ్గరగా వస్తున్న ఆ ప్రదేశం ఇంకా అందంగా కనిపిస్తుంటుంది. అందమైన ఆ ప్రదేశాన్ని చూసి మైమర్చిపోతూ వావ్! ప్రకృతి ఇక్కడ ఎంత అందంగా ఉంది. ఎప్పుడు ఇలాంటి ప్రదేశాన్ని చూడలేదు అని అనుకొని ఆ సెలయేరు దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని ప్రవహిస్తున్న నీటిని చేతిలోకి తీసుకొని మళ్ళీ దానిలోకి పోస్తూ ఆనందిస్తుంటుంది. ఆ నీటితో ఆడుతున్న శబ్దం తప్ప ఇంకేమీ శబ్దాలు అక్కడ వినిపించటం లేదు. ఎందుకంటే అక్కడ తను తప్ప మరో పురుగు కూడా కనిపించటం లేదు. ఇలా కొన్ని నిమిషాల తర్వాత మైథిలి అలా నీటితో ఆడుకుంటుండగానే తన వెనక నుంచి కొంతమంది వ్యక్తులు వస్తున్నట్టుగా అడుగుల శబ్దం వినిపిస్తుంటుంది. మైథిలి ఆ శబ్దాలు విని వెనక్కి చూస్తుంది. నలుగురు యువకులు తనకు దగ్గరగా వస్తుంటారు. ఆ నలుగురు తన వైపుకి రావడం చూసి మైథిలి భయపడుతూ లేచి నిలబడుతుంది. ఆ నలుగురు మైథిలికి దగ్గరగా వస్తూ బ్యూటిఫుల్ స్పాట్స్ చూద్దామని వస్తే, అంతకన్నా బ్యూటిఫుల్ ఫిగర్ ఉందేమిట్రా ఇక్కడ అని అందులో ఒకడు ఇంగ్లీష్‌లో అంటాడు. అంటే వాళ్ళ సంభాషణ ఇంగ్లీష్‌లో ఉంటుంది. ఆ మాటలకు భయపడి మైథిలి చుట్టూ చూస్తుంది. అక్కడ తను ఒంటరిగా ఉందనే విషయం అప్పుడు అర్థమవుతుంది. వాళ్ళు మైథిలికి ఇంకా దగ్గరగా వచ్చి, "ఈ బ్యూటీ మన కోసమే ఎదురు చూస్తున్నట్టుందిరా" అంటాడు మరొకడు. మైథిలి వాళ్ళకి భయపడుతూనే మర్యాదగా మాట్లాడండి అని వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వెనుకగా వెళ్తుంది. వాళ్ళు ఇంకా ముందుకు వస్తూ మేమందరం నీతో ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు మర్యాదగా మాట్లాడతాంలే అని హేళన చేస్తుంటారు. భయంతో మైథిలి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తుతుంటుంది. ఆగు అంటూ వాళ్ళు కూడా మైథిలి వెనుక పరిగెత్తుతుంటారు. మైథిలి వెనక్కి తిరిగి వాళ్ళని చూసుకుంటూ ముందుకు పరిగెత్తుతుండగా ఒక రాయి తగిలి అబ్బా అంటూ కింద పడుతుంది. అది చూసి వాళ్ళు నవ్వుతూ దగ్గరికి వస్తుంటారు. మైథిలి వాళ్ళకి భయపడుతూ బెనికిన కాలు నొప్పితో పైకి లేవాలని చూస్తుంటుంది. కానీ బెనికిన కాలు అసలు సహకరించక పైకి లేవలేకపోతుంటుంది. మైథిలి పరిస్థితికి వాళ్ళు నవ్వుకుంటూ ఇంకా దగ్గరగా వస్తుంటారు. మైథిలి ఇంకా భయపడుతూ పైకి లేవలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయి ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటుంది. నిన్ను వదిలేసి ఎలా వెళ్తాం పాపా అంటూ నలుగురు తనకి పూర్తిగా దగ్గరగా వచ్చి తన పవిట కొంగు పట్టుకోబోతుండగా హలో మై డియర్ ఫ్రెండ్స్ అనే డైలాగ్ వినిపించి నలుగురు వెనక్కి తిరిగి చూస్తారు. ఆ మరుక్షణమే ఆ నలుగురి కళ్ళు మంటలు మండుతూ అబ్బా మంట అని కళ్ళు నలుపుకుంటూ అల్లాడిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎదురుగా ఉన్న కళ్యాణ్ ఆ నలుగురి కళ్ళల్లోకి పెప్పర్ స్ప్రే చేస్తుంటాడు. వాళ్ళు ఆ మంటతో అల్లాడిపోతూ కళ్ళు తెరిచి చూడలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. అప్పటి వరకు భయపడిన మైథిలి అది చూసి మై గాడ్ అని అనుకొని రిలాక్స్ అవుతుంది. కళ్యాణ్
వాళ్ళ కళ్ళలోకి పెప్పర్ స్ప్రే మొత్తం చేసి ఖాళీ బాటిల్ అవతల పడేసి కళ్ళ మంటలతో అల్లాడిపోతున్న వాళ్ళని చూస్తూ, నా ఎనిమి నాకే సహకరించడం లేదని నేనేడ్చి చస్తుంటే మధ్యలో మీరెవర్రా అంటూ వాళ్ళని చితక్కొడుతుంటాడు. మైథిలి అదంతా చూస్తూనే కాలు నొప్పితో పైకి లేవటానికి ప్రయత్నిస్తూ ఓడిపోతుంటుంది. కళ్ళు తెరిచి చూడలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని మన స్వీట్ మెంటలోడు వాళ్ళ బొక్కలు విరగ్గొట్టి పడేయటానికి ఎంతో సేపు పట్టదు. కొద్దిసేపటికి ఆ నలుగురు బొక్కలు విరిగి 4 దిక్కుల్లో పడి ఉంటారు. కళ్యాణ్ ఆ నలుగురిని కోపంగా చూస్తూ, రాస్కెల్స్, నాకు మాత్రమే సొంతం అనుకున్న నా ఎనిమిని టచ్ చేయాలని చూస్తే మిమ్మల్ని వదులుతానా అని అందరినీ ఒక తన్ను తన్ని వాళ్ళు చచ్చే పరిస్థితికి వచ్చేసరికి ఇక వాళ్ళని వదిలేసి మైథిలి దగ్గరికి వస్తాడు. మైథిలి పరిస్థితిని చూస్తూ, ఎలా పడితే అలా బయటికి వచ్చేయడమేనా అని అడుగుతాడు. ఇక్కడ క్లైమేట్ బాగుందని వచ్చాను అని అంటుంది. తనని నిదానంగా పట్టుకొని పైకి లేపి నిలబెట్టి, దెబ్బ బాగా తగిలిందా అని అడుగుతాడు. కాలు బెనికింది కళ్యాణ్, బాగా నొప్పిగా ఉంది అని అంటుంది. నడవలేస్తావా అని అడుగుతాడు. చిన్నగా నడుస్తాను అని అడుగు తీసి ముందుకు వేయబోతుండగానే నొప్పికి తట్టుకోలేక అబ్బా అని అంటుంది. ఆ మరుక్షణమే కళ్యాణ్ తన్ని 2 చేతులతో ఎత్తుకొని, నొప్పితో ఎలా నడుస్తావనుకున్నావు అని అంటాడు. ఇదేంటి నన్ను ఇలా ఎత్తుకున్నావు అని అడుగుతుంది. నువ్వు నడవలేకపోతుంటే ఇంకా ఏం చేయను అంటూ ఎత్తుకుని తీసుకెళ్తుంటే మైథిలి కళ్యాణ్ మెడ చుట్టూ చేతులు వేసి సపోర్ట్గా పట్టుకుంటుంది. అలా కళ్యాణ్ మైథిలిని ఎత్తుకుని తీసుకెళ్తుంటే కళ్యాణ్ మొహంలోకి మైథిలి ట్రాన్స్గా చూస్తుండిపోతుంటుంది. ఇప్పుడు కళ్యాణ్ పట్టుకున్న ఆ స్పర్శలో మైథిలికి కోరిక, వ్యామోహం కనిపించడం లేదు. కేవలం బాధ్యత, కేరింగ్ మాత్రమే కనిపిస్తుంటుంది. కళ్యాణ్ తన్ని అలాగే ఎత్తుకుని రూమ్లోకి తీసుకొచ్చి నిదానంగా బెడ్ కానిచ్చి కూర్చోబెడతాడు. ఈలోపు ఆర్డర్ ఇచ్చిన జ్యూస్ వస్తే, నీ మొహం చూస్తుంటే భయంతో బాగా టెన్షన్ పడినట్టుగా ఉన్నావు. ముందు ఈ జ్యూస్ తాగు అని చేతికి అందించబోతాడు. కానీ మైథిలికి జరిగిన సంఘటనతో ఇంకా భయపడుతున్నట్టు గుర్తుగా తన ఫింగర్స్ షేక్ అవడం కళ్యాణ్ గమనించి, రూమ్లోకి వచ్చాం కదా ఎనిమి, ఇంకా ఎందుకు భయపడుతున్నావు అని తన చేతికి ఇవ్వబోతున్న గ్లాస్ని తన నోటి దగ్గరకు తీసుకొచ్చి, నేను తాగిస్తాను తాగు అంటాడు. ఆ క్షణాన మైథిలి కళ్యాణ్ని మరో కొత్తగా చూస్తూ జ్యూస్ తాగుతుంటుంది. మైథిలి తాగిన ఖాళీ గ్లాస్ని పక్కకు పెట్టి, డాక్టర్ని పిలుస్తాను ఉండు అంటాడు. వద్దు కళ్యాణ్, డాక్టర్ని పిలిచేటంత ప్రాబ్లం లేదు. బెనికిన దగ్గర పెయిన్ బామ్ రాస్తే తగ్గుతుంది అని అంటుంది. లేదెన్మి, డాక్టర్ని పిలిస్తే మంచిది అని వెళ్ళబోతుంటే మైథిలి కళ్యాణ్ చేయి పట్టుకొని, ఈ చిన్న చిన్న దెబ్బలు మామూలే కళ్యాణ్, ప్లీజ్ వద్దు, నా బ్యాగ్లో పెయిన్ బామ్ ఉంటుంది అది అందుకో అని అంటుంది. మైథిలి బలవంతంతో కళ్యాణ్ ఆగిపోయి తన బ్యాగ్లోంచి బామ్ తీసి తన కాళ్ళ దగ్గర చైర్ జరుపుకొని కూర్చోబోతుంటాడు. ఏం చేస్తున్నావు కళ్యాణ్, అక్కడెందుకు కూర్చుంటున్నావు అని అడుగుతుంది. బామ్ రాయటానికి ఎనిమి అని తన కాళ్ళు పట్టుకోబోతుంటాడు. బామ్ నువ్వు రాయడం ఏంటి, నేను రాసుకుంటాను ఇవ్వు అంటుంది. అసలే నొప్పితో బాధపడుతున్నావు, నువ్వు పడుకొని రెస్ట్ తీసుకో, నేను రాస్తాను అని తన కాలు పట్టుకొని బెనికిన దగ్గర బామ్ రాస్తుంటాడు. నువ్వు నా కాలు పట్టుకోవడం ఇబ్బందిగా ఉంది కళ్యాణ్, ప్లీజ్ నేను రాసుకుంటాను ఇవ్వు అంటుంది. నువ్వు మాట్లాడకుండా మూసుకొని పడుకో అని కసిరి మైథిలి నోరు మూయించి బామ్తో తన కాలు మర్దన చేస్తుంటాడు. కళ్యాణ్ తన కాలు పట్టుకొని అలా మర్దన చేస్తుంటే, నాకు హెల్త్ బాగలేకపోతే టాబ్లెట్స్ వేసుకొని పడుకో అనే మనిషి నాకొద్దు. టాబ్లెట్ లేకపోయినా నాకు తోడిగా ఉండి సహకరించేవాడు నాకు కావాలి అని ఆర్యతో చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంటుంది. కొద్దిసేపటికి అలా కళ్యాణ్ మర్దన చేస్తూనే, డిన్నర్కి ఏం తీసుకుంటావు ఎనిమి అని అడుగుతాడు. జ్యూస్ తాగాను కదా, ఇంకా నాకేమీ వద్దు అంటుంది. అలా అనకు, ఏదైనా తిను అంటాడు. ప్లీజ్ కళ్యాణ్ వద్దు, ఇక నువ్వు కూడా మర్దన చేయటం ఆపే, నొప్పి అదే తగ్గుతుందిలే అంటుంది. లేదెనిమి, బాగా వాపొచ్చింది, అందుకే అంత నొప్పిగా ఉంది, నువ్వు ముందు సైలెంట్గా పడుకో అంటాడు. ఇలా ఎంతసేపు మర్దన చేస్తావు కళ్యాణ్ అని అడుగుతుంది. నీకు పూర్తిగా తగ్గిపోయే వరకు అంటాడు. ఇక చాలు, నా మాట విని వచ్చి పడుకో అంటుంది. నిన్ను సైలెంట్గా పడుకోమని చెప్పానా అని మళ్ళీ కసురుతాడు.
దాంతో మైథిలి ఇక ఏమీ అనలేక కళ్ళు మూసుకుంటుంది. కొద్దిసేపటికి మైథిలి నిద్రలోకి జారుకుంటుంది. ఇలా గంటలు గడిచి తెల్లవారుతుంది. మైథిలి నిద్ర లేచి చూసేసరికి కళ్యాణ్ అలాగే తన కాళ్ళ దగ్గర బెడ్ మీద వాలి నిద్రపోతుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతకుముందు ప్రోమోస్ వస్తాయి కదా, అవి కూడా మిస్ కాకండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.